నిన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గారు తిరుపతి ఘటనలో మృతులను చూసి వాళ్ళ కుటుంబాలను పరామర్శించి, క్షతగాత్రులను పరామర్శించి ఒక రకంగా ఆయన కాసింత ఆవేదన చెందారు. చేతులెత్తి మృతుల కుటుంబాలకు క్షమాపణలు చెబుతాను అన్నారు. నేరుగా టీటీడీ చైర్మన్ మీద, ఈవో, అడిషనల్ ఈవో మీద, అధికారుల మీద డైరెక్ట్గానే ఆగ్రహం ప్రదర్శించారు. టీటీడీ సభ్యులందరూ వెళ్ళి ఆ కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పాలి అన్నారు. దీన్ని మొత్తం ప్రక్షాళన చేయాలి, చేసి తీరాల్సిందే అని చెప్పి అన్నారు. అండ్ ఆయన 2 చేతులు ఎత్తి క్షమాపణలు చెబుతాను, మేమే బాధ్యత తీసుకుంటున్నాము అని చెప్పి కూడా అన్నారు. ఈ మాట ఏ అధికారి నుండి రాలేదు, ఇంక వేరే ముఖ్యమంత్రి నుండి రాలే, ఇంకొకరి నుండి రాలేదు. ఉప ముఖ్యమంత్రి నుండే ఈ మాట అయితే వచ్చింది, చేతులెత్తి క్షమాపణలు చెబుతూ ఉన్నాము అని. దీని మీద జనసేన అధ్యక్షుడి యొక్క అభిమానులు, మరీ ముఖ్యంగా ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ, ఒక ఆసక్తికరమైనటువంటి తిట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండడం బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. వాళ్ళు ఏమంటారు అంటే, కొండ మీద అందరినీ కూడా చంద్రబాబు గారు వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళతో నింపేశారు. వాళ్ళ వైఫల్యం, వాళ్ళ చేతగానితనం, ఇక్కడ 2 చేతులెత్తి క్షమాపణలు చెప్పడానికి మాత్రం ప్రభుత్వం నుంచి మా సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని మాత్రం వాడుకుంటున్నారా, బకరాలు చేస్తున్నారా, కరివేపాకు చేస్తున్నారా? ఆ సామాజిక వర్గం వాళ్ళు చేసినటువంటి తప్పు కంప్లీట్గా బాధ్యత వహించాల్సింది వాళ్ళు, వేటేయాల్సింది వాళ్ళ మీద. కానీ ఇక్కడ మా నాయకుడితోటి, మా సామాజిక వర్గం ఆయనతోటి క్షమాపణలు చెప్పించుకోవడం ఏంటి, తనని మొత్తం ఎపిసోడ్లోకి తీసుకొచ్చి ప్రభుత్వం మీద క్షమాపణలు చెప్పించడం ఏంటి అని చెప్పి, అసలు ఏమంటారు, ఈ లైన్ ఇక్కడ అసలు 0.1% కూడా నా మైండ్లోకి అయితే రాలేదు. బహుశా మన కులాలు, మతాల ప్రాతిపదికన ఆలోచనలు ఉండవు కాబట్టి రాలేదేమో. కానీ ఇంట్రెస్టింగ్. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడికి సంబంధించిన 2,000 అభిమానులు, కార్యకర్తలు ఈ ఓవరాల్ ఎపిసోడ్ మీద పాపం వాళ్ళు కూడా ఆవేదన చెందుతూనే ఈ సామాజిక వర్గ కోణాన్ని తెరపైకి తీసుకురావడం బిట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది.